హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ భవన్ ముందు ఆందోళన చేశారు వెటర్నరీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చి నిరసన చేశారు. జీవో నెంబర్ 22ను వెంటనే సవరించి వొకేషనల్ డైరీ విద్యార్థులకి వెటర్నరీ అసిస్టెంట్లుగా అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. 1979 నుండి వొకేషనల్ డైరీ కోర్స్ వెటర్నరీ అసిస్టెంట్ కు అర్హత ఉందన్నారు స్టూడెంట్స్. ఏపీ సహా దేశవ్యాప్తంగా ఈ కోర్సుకు అనుమతి ఉంటే తెలంగాణలో తొలగించారని ఆందోళన చేశారు. 1979 నుంచి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ అన్న పశు వైద్యం చేసేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్కి 1979 నుండి ఇప్పటి వరకు పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ గత తెలంగాణ ప్రభుత్వం అయినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నెంబర్ 22 అని తీసుకొచ్చి ఆ 34ను కాస్త జీవో నెంబర్ 34ను కాస్త అమెండ్మెంట్ చేసేసి జీవో నెంబర్ 22 అని తీసుకొచ్చి 2021 వరకే, అంటే LMDT కోర్స్ చేసినటువంటి 2021 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో కేవలం వాళ్ళ వరకే ఆ వెటర్నరీ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఇచ్చి మిగతా బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి జీవో నెంబర్ 22ను ఇంప్లిమెంట్ చేసినారు. ఒక గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో గురించి ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వంటి ప్రభుత్వ కళాశాలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మాలాంటి కామన్ పీపుల్కి తెలియదు. మేము వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ విద్యార్థులందరము ఈ LMDT కోర్సు చేసినాము. మేము అట్టడుగు నల్లమల్ల అడవుల ప్రాంతాల నుంచి చదువుకున్న ఎటువంటి అనాగరిక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులం మేమంతా. మేము అసిస్టెంట్ ఈ LMDT కోర్సు మాత్రమే ఎలిజిబుల్. 1979 మధ్యలో నిర్ణాయకం ముందు వచ్చినట్టు పాలిటెక్నిక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి మమ్మల్ని తీసేయడం అనేది ఇది చాలా దారుణం. ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చి మాకు మాత్రం ఇవ్వమంటే సరే, వాళ్ళ మేము చదివింది అదే సిలబస్, వాళ్ళు చదివిన అదే కోర్స్ డ్యూరేషన్ 2 ఇయర్సే, మేము చదివింది 2 ఇయర్సే. వాళ్ళ సిలబస్ మా సిలబస్ సేమ్, అండ్ వాళ్ళు చేసిన OJT మేము చేసిన OJT సేమ్. అండ్ ఆఫ్టర్ దట్ మేము జాబ్ అయితే ఎప్పుడైతే పొందుతామో ఆ జాబ్ పొందిన తర్వాత మేము కూడా 1 ఇయర్ ట్రైనింగ్ చేస్తాము, డైరెక్ట్ మేము ఫీల్డ్కి ఎక్కము.